జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవరు చెప్పలేము. మీ ఆలోచన విధానంలో నేను చెడ్డవాడిని కావచ్చు, కానీ నా ఆలోచన విధానంలో ఐ యామ్ ఆల్వేస్ కరెక్ట్. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామనే ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. మన మేలు కోసమే అని తెలిస్తే ఎలాంటి నష్ట పరిస్థితి కూడా మనను కలతపెట్టలేదు. ఎంత గొప్పగా జీవించాలో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించాలో పరులు చెప్పాలి. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితే ఒక గొంగలి సీతాకోక చిలక అవుతుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం చెట్టు అవుతుంది. జీవితంతో పోరాడితేనే ఆ బతుకొక అర్థం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనని పదిలం చేసుకో. 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలను పదిలం చేసుకో. మనతో కొందరు ప్రేమగా నటిస్తారు, ఇంకొందరు కోపంగా నటిస్తారు. కానీ కోపాన్ని చూపేవారే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఒక భాగం. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీకు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో. నీడను చూసి భయపడకు, దగ్గరలో వెళ్తుంటేనే నీడ పడుతుందని గుర్తించండి. బంధాలను కలుపుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ వాటిని నిలుపుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. అది పాపం. ఆత్మహత్య కంటే మహాఘోరం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకు తోడుండేవారు చాలా తక్కువ. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. మనకు జరగనంత వరకు ఇతరుల అన్ని విషయాలు తమాషాగానే ఉంటాయి. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. మీ జీవితం కోసం తమ జీవితాలను ధారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వు కోసం మీరు ఏం చేసినా తప్పులేదు. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి.